Hello friends, welcome to Dikshita Study. ప్రీవియస్గా కాస్ ఏ ఇస్ టు కాస్ బి ఇస్ టు కాస్ సి క్వశ్చన్ చూసాం కదా. సో ఇప్పుడు లైక్ ఇందులోనే వేరే క్వశ్చన్ ఉంది, లైక్ బేబీ బుల్లెట్లోనే. సో ఇది ఏపీ 2024 ప్రీవియస్ ఇయర్లో ఇచ్చాడు. చూద్దాం అసలు ఏం క్వశ్చన్ అనేది. సో బేబీ బుల్లెట్ 34.2. సో ఇఫ్ ఏ ఈస్ ఈక్వల్ టు బి మైనస్ సి sec theta, then prove that tan theta is equal to 2 root bc by b minus c sin a by 2. కాంప్లికేటెడ్గా ఉంది కదా ఈ క్వశ్చన్, లైక్ a by 2. సో కాంప్లికేటెడ్గా ఉన్నట్టుంది, బట్ ఫార్ములాస్, సరైన ఫార్ములాస్, మీరు ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని ఫార్ములాస్ చేస్తే ఈ క్వశ్చన్ చాలా ఈజీ. ముందే చెప్తున్నాను, ఫార్ములాస్ అంతే, ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఇది చాలా ఈజీ. రైట్, చూడండి ఒకసారి. సో మనకి ఏమి ఇచ్చాడు? సో ఇది ఇచ్చాడు కాబట్టి ఇది ఇచ్చాడు కాబట్టి sec theta అలాగే ఉంచేస్తే sec theta ఈజ్ ఈక్వల్ టు a by b minus c. సో SOBS అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు చేస్తే ఏమొస్తుంది? అది sec square theta ఈజ్ ఈక్వల్ టు a square by b minus c హోల్ స్క్వేర్. సో sec square theta మనకి ఫార్ములా తెలుసు, sec square theta మైనస్ tan square theta ఈజ్ ఈక్వల్ టు 1. sec square theta minus 1 is equal to tan square theta. Therefore, tan square theta is equal to 6 square అన్నాడు. 6 square అంటే మనకు ఆల్రెడీ వచ్చింది, a square by b minus c whole square minus 1. That is equal to a square minus b minus c whole square by b minus c whole square. That is equal to a square minus a minus b whole square. b minus a whole square అంటే a minus b whole square. a square minus 2ab plus b square by b minus c whole square. That is equal to, ఇక్కడ ఏం చేస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ 2ab అనేది అవసరం లేదు, ఇప్పుడు ఏబిసిలే కావాలి. ఈ అంటే ఈ పొజిషన్లో ఇది ఈ పొజిషన్లో మనకి 2ab అవసరం లేదు, ఏ స్క్వేర్ కావాలి. ఏం చేస్తానంటే ఇక్కడ చూడు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అంటే ఎటు ప్లస్ వస్తుంది కాబట్టి అప్ 2abని ఇక్కడ పెట్టేశాను. ఇక్కడ ఏ స్క్వేర్ అనేది ఇక్కడ, అంటే ఏ స్క్వేర్ అనేది మైనస్ పెట్టేస్తాను. ఐ మీన్ ఏ స్క్వేర్ అనేది ఇక్కడ పెట్టేస్తే ఏమవుతుంది? మైనస్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఎందుకు? అగైన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ స్క్వేర్. ప్లస్ ఏ స్క్వేర్ ఇక్కడ వచ్చేస్తుంది. సో ఏదైనా కానీ ప్లస్ఏ కాబట్టి నేను అట్లా రాసుకున్నాను అనమాట, బి మైనస్ సి హోల్ స్క్వేర్. అర్థమైందా? 2ab ఉంది అక్కడ, 2bc, సారీ 2bc మై మిస్టేక్. 2bc నేను ఫార్ములా ప్రకారం రాశాను ఇది. సో ఇది 2bc, సో 2bc 2bc మైనస్ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ బై b మైనస్ c స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు, సరిగ్గా ఆర్డర్ వైజ్ రాస్తాం, 2bc మైనస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్. ఇది ఎక్కడో చూసినట్టు ఉంది, ఐడియా ఉందా? ప్రీవియస్ క్వశ్చన్లో మనం నేర్చుకున్నాం. ప్రీవియస్ క్వశ్చన్లో ఈ ఫార్ములా ఏమో నేర్చుకున్నాం మనం, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై 2bc. సో 2bc అటు తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుంది? 2bc ఇంటూ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్. సో b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ప్లస్లో 2bc కాస్ ఏ పెట్టచ్చు. దేర్ ఫోర్ 2bc మైనస్ 2bc ఇంటూ కాస్ ఏ బై b మైనస్ c హోల్ స్క్వేర్. రైట్, ఇక్కడ చూడు, ఇక్కడ 2bc కాస్ ఏ అన్నాడు అంటే ఏంటి? ఇప్పుడు ఎట్లా రాయాలి ఇక్కడ? దట్ ఈజ్ ఈక్వల్ టు 2bc కాస్ ఏ అని అంటే ఫార్ములా, ఇక్కడ కూడా ఒక ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా ప్రకారం మనం చేయాలి. 1 మైనస్ కాస్ ఏ ఎట్లా వచ్చింది అని అంటే
కామన్ తీసేస్తాం. కామన్ తీయటం అంటే ఏంటి, ఇక్కడ చూడు 2bc అంటే 2bc కామన్ తీసేస్తే 1 మైనస్ కాస్ ఏ బై బి మైనస్ సి హోల్ స్క్వేర్. ఇప్పుడు ఫార్ములా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ 1 మైనస్ కాస్ ఏ బదులు ఎట్లా రాసుకుంటాం అంటే వాడు వేరేలా రాసుకున్నాడు. సో ఇక్కడ ఎట్లా రాశారు అంటే అసలు ఏం చేస్తే మనకి ఆ 1 మైనస్ కాస్ ఏ అనేది నీకు ఫార్ములా రూపంలో అప్లై అవుతుంది. నీకు ఈ ఫార్ములా గుర్తుండాలి. నీకు కాస్ 2θ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా. ఇది ఒక ఫార్ములా. కాస్ 2θ ఈజ్ 2θ మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా. సో ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఇప్పుడు 2 సైన్ స్క్వేర్ థీటా అని ఇటు పంపించేస్తాను నేను. అప్పుడు ఏమవుతుంది 2 సైన్ స్క్వేర్ థీటా కాస్ 2θ అంటే వెళ్ళిపోతే 1 మైనస్ కాస్ 2θ. సో థీటా బదులు నేను π/2 పెట్టుకుంటా. సో థీటా బదులు π/2 పెట్టుకుంటే అప్పుడు ఏమొస్తుంది 2 సైన్ స్క్వేర్ π/2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ 2 π/2. అంటే ఇక్కడ ఏంటి 2 క్యాన్సిల్ క్యాన్సిల్ అయిపోయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ π/2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ π. అర్థమైందా? 1 మైనస్ కాస్ ఏ అంటే ఇప్పుడు పై బదులు ఏ అంటే 2 సైన్ స్క్వేర్ a/2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ ఏ. అర్థమైందా ఎట్లా వచ్చిందో? రైట్. దట్ ఈజ్ ఈక్వల్ టు 2bc ఇంటూ 2 సైన్ స్క్వేర్ a/2 బై b మైనస్ c హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 2s 4bc సైన్ స్క్వేర్ a/2 బై b మైనస్ c హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకేంటి 4bc సైన్ స్క్వేర్ a/2 బై b మైనస్ c హోల్ స్క్వేర్ వచ్చేసింది. ఇక్కడ ఏంటి దేని బదులు వచ్చేసింది దేర్ఫోర్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు. సో అప్పుడు ఏంటి tan థీటా ఈజ్ ఈక్వల్ స్క్వేర్ అటు వెళ్ళిపోతే రూట్ అవుతుంది. సో రూట్ 4bc సైన్ స్క్వేర్ a/2 బై రూట్ b మైనస్ c హోల్ స్క్వేర్. ఇక డినామినేటర్లో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. రూట్ అనేది మొత్తానికి వర్తిస్తుంది అనమాట. రూట్ 4 అంటే 2 బీసీకి ఏమైనా అవుతుందా లేదు. సో రూట్ బీసీ సైన్ స్క్వేర్ అంటే నీకు రూట్ సరే మీకు అర్థం అవడానికి విడదీసి రాస్తాను, ఈజీగా ఉంటుంది. సో రూట్ 4 రూట్ బీసీ రూట్ సైన్ స్క్వేర్ a/2 బై b మైనస్ c. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ బీసీ బై b మైనస్ c. అంటే సైన్ స్క్వేర్ a/2 అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అంటే ఏమవుతుంది అది సైన్ a/2. చూడు వచ్చిందా 2 రూట్ బీసీ బై b మైనస్ c 2 రూట్ బీసీ బై b మైనస్ c అండ్ సైన్ a/2. ప్రూవ్ చేసినట్టుగా ప్రూవ్ చేసేసాము ఇక్కడ ఈజీ. సో హెన్స్ ప్రూవ్. ఇక్కడ అంతా ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ ఇవి. సరే ఎట్లా వస్తున్నాయి ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటి ఇగో ఈ ఫార్ములాస్ అన్ని మీరు గుర్తుండి మీరు చేయగలుగుతానంటేనే ఈ క్వశ్చన్లోకి వెళ్ళండి, లేదంటే ఈ క్వశ్చన్ వదిలేయండి. ఇది కూడా ఇంపార్టెంటే, వస్తుందా అని చెప్పలేను, రాదు అని చెప్పలేను. అంటే నాకు ఇంపార్టెంట్ అనిపించినాయి అని చెప్తున్నాను ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి. నెక్స్ట్ నేను ఫంక్షన్స్ చెప్తాను. ఫంక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.